వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తిలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు సరిపల్లి శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ముందు సరిపల్లి గ్రామంలో వెలిసిన శివయ్యను దర్శించుకోవడం తనకు సెంటిమెంట్ అన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి ఆశీస్సులు తీసుకునే ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తామన్నారు. రాజకీయ లబ్ధి పొందే వైసీపీ నేతలు స్థానికత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి గ్రామస్తులు మరియు జన సైనికులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, మంచి రోజున కనీసం ఎలక్షన్ ప్రచారం కాకపోయినప్పటికీ కూడా భగవంతుడి ఎప్పుడు సెంటిమెంట్ ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకుని ప్రచారానికి వెళ్తాం. అది నాకు ఇప్పుడు కూడా కలిసి వచ్చిన అంశం కూడా. అందుకని సరిపల్లి శివాలయానికి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు ఈ గ్రామస్తులందరి సమక్షంలో శివయ్యని ఈ రాష్ట్ర బాగు కోసం భవిష్యత్ తరాలకు ఆనందాన్ని ఇవ్వాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాన్ని వచ్చే విధంగా ఆయన ఆశీస్సులు కోరటం. మరి ఈరోజు ప్రచారం అయితే మొదలు కాలేదు. రేపో ఎల్లుండో డిక్లేర్ చేసిన తర్వాత అఫీషియల్గా పెద్దలు బండారు గారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత, బండారు గారిని కలిసిన తర్వాతే ప్రచారానికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేశాం. ఎప్పుడు ఎవరిని నొప్పించకుండా, పొత్తు గౌరవాలని భంగం కలగకుండా ఉండాలనేదే నా తాలూకు ఆలోచన, ఆకాంక్ష. ఈరోజు దర్శనం చేసుకుని మంచి రోజు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నాను. 2 రోజుల్లో బండారు గారి ఆశీస్సులు తీసుకుని తర్వాత అన్ని పార్టీలు వాళ్ళని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరినీ కలిసి పెద్దలందరినీ కూడా అన్ని పంచాయతీల్లో, అన్ని వార్డుల్లో పెద్దలందరినీ కలిసిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న అరమరికలు ఉన్న పార్టీల మధ్యలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. అది వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ప్రచారానికి ఇంకా చాలా టైం ఉంది. గడప గడపకి తిరగటానికి కొద్ది టైం తీసుకుంటా. ముందు ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమాలు ఈ వారం రోజుల్లో చేస్తా. అయితే ఈరోజు ప్రచారంలో భాగంగా మంచి రోజున స్టార్ట్ చేశాను కాబట్టి మీ ద్వారా నిన్న మొన్న మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళకు కూడా 2 మాటలు చెప్పదలుచుకున్నారు. రాజకీయంగా టెంపరీ లబ్ధి పొందే మాటలతోనూ, రాజకీయంగా ఎదటోడి మీద వైట్ షర్ట్ మీద ఇంత బురద జల్లేస్తే ప్రజలు నమ్మేస్తారనుకొని కొందరు అనుకుంటా ఉన్నారు. నేను చాలామంది పేర్లు కూడా ఉచ్చరించాను. ఎందుకంటే నేను చాలా సంస్కారవంతంగానే రాజకీయాలు చేశాను. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా నాకు ఎవరు శత్రువులు లేరు. వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించింది లేదు. పార్టీలోంచి పార్టీ మారి బయటకు వచ్చినా కూడా నేను ఎవరిని అన్న మాటలు కూడా చాలా తక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద రాజకీయాలు చేస్తున్నానని చెప్పాను. అదే మాట మీద ఉన్నాను. మరి నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు స్థానికత మీద, పార్టీలు మారటం మీద మాట్లాడారు. నేను ఒకటే సూటిగా నేను చెప్తా ఉన్నాను. పంచకర్ల రమేషే స్థానికేతుడు అనుకుంటే ఎంఏవి సత్యనారాయణ గారు కానీ, బొత్స ఝాన్సీ గారు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలామంది మరి వాళ్ళు ఎలా వాళ్ళకి స్థానికత వచ్చిందో, నాకెందుకు రాలేదో, 42 సంవత్సరాల నుంచి వైజాగ్లో ఉంటూ ఒకసారి ఇక్కడికి ఎమ్మెల్యే చేసిన నాకే స్థానికత రాకపోతే మరి వాళ్ళందరికీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక ఎదటోడి మీద షర్టు మీద బురదేస్తే కొంత మన మీద కూడా చిమ్ముతుంది, మన మీద కూడా పడుద్దన్న ఆలోచనతో మాట్లాడాలని చెప్పి నేను ఎతో పడుగుతా ఉన్నాను. 2వ అంశం, పార్టీలు మారారు అన్నారు. నేను మీకు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. పార్టీలు మారటం అనేది అది ఎవరికి కూడా రమేష్తోనే స్టార్ట్ అవ్వలేదు, రమేష్తోనే ఆఖరవ్వలేదు. మరి పార్టీలు మారటం అనేది 2 పార్టీల్లో గంటల్లో టికెట్ రాకపోతే మారిపోయిన వ్యక్తులను చూస్తున్నా. పార్టీలు మారటం మీద మీరు మాట్లాడాల్సినంత హక్కు కానీ, ఆవశ్యకత కానీ, అవసరం కానీ మీకు కూడా లేదు
అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను మీకు ఛాలెంజ్ చేసేది ఒకటే, అభివృద్ధి మీద నాతో మాట్లాడండి, చేసిన మంచి పనుల మీద నాతో మాట్లాడండి, నేను చేసిన అవినీతి ఏమైనా ఉంటే మాట్లాడండి. నేను కానీ ఒకసారి ప్రచారంలో మొదలుపెట్టి మైకు పట్టుకున్నానంటే మీరు ఇలాగా మాట్లాడితే మీరు జనాల్లో తిరగలేనన్ని అంశాలు నా దగ్గర ఉంటాయి. మీరు చేసిన అవినీతి కానీ, అక్రమార్జనలు కానీ, మీరు చేసిన తప్పులు కానీ, మీరు చేసిన దోపిడీలు కానీ, కబ్జాలు కానీ, దొమ్మీలు కానీ, మీ శిష్యులతో, మీ కుటుంబ సభ్యులతో మీరు అందరూ చేయించిన కార్యక్రమాలు కానీ నేను మాట్లాడటం మొదలెడితే మైకులు పగులుతాయి. అలాంటి విషయాలు నా దగ్గర ఉన్నాయి. దయచేసి నేను ఎప్పుడు కూడా నేనేం చేస్తాను, నా పార్టీ సిద్ధాంతాలు ఏంటని చెప్పాను. మీరు కూడా ఆ దారిలో వెళ్తే మీరు కూడా కొంతకాలం ప్రజల్లో తిరగలుగుతారు.